సరిపోదు రాజా. ఇంప్లిమెంట్ చేయాలని గతంలో 2020 నుంచి మాకు రావాల్సిన టీఏఆర్ఎస్ వెంటనే ఇవ్వాలని అందులో భాగంగా డిమాండ్ చేసుకునే ఈ పోరాటం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు నిర్వీర్యమైన పరిస్థితిలోకి ఈ ఆర్టీసీని నెట్టివేయబడుతుందో మనం అందరం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు ఖచ్చితంగా ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలా. ఆపరేటర్ ఎక్కడ ఉంటాడు, డ్రైవర్ ఇక్కడ ఉంటాడు అన్నమాట. డ్రైవర్ కు బండి తొలగిందిగా జీతం ఇస్తారు కానీ మిగతా బాధ్యతలు డ్రైవర్ కు సంబంధం లేదు. కాబట్టి ఆ సిబ్బంది ఆ బండిని అక్కడ పడేసి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనందరికీ 2023 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేసిన మనకు 2023 జూలై పిఆర్సీ చేసిన దాదాపు 2.5 సంవత్సరం అంటే మళ్ళా పిఆర్సీలో కూడా 2.5 సంవత్సరం అంటే మళ్ళా రెండో పిఆర్సీ కూడా ఇంకో 2 ఏళ్ళు మొత్తం మళ్ళా రెండో పిఆర్సీ కూడా చేసిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎక్కడా పిఆర్సీ చేయాలనే ఆలోచన చేయడంలే. అందుకు వ్యతిరేకంగానే మనం ఈ పోరాటం. అదేవిధంగా మనకు రావాల్సిన 4 డిఏలు, అదేవిధంగా రేపు జూలైతో కలిపితే 5 డిఏలు. ఈరోజు ఆర్టీసీలోకి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అక్రమంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రావాల్సిన ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనకు నిరసనగా, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలను మూసివేసే విధంగా నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా, అదేవిధంగా 12వ పిఆర్సీని అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన డిఏ అరియర్స్ను వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జమ్మలమడుగు దగ్గర కూడా మేము ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా మా సమస్యలు ఏదైతే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈ ఎలక్ట్రికల్ బస్సులను వెనక్కి తీసుకొని, అదేవిధంగా మనకు పిఆర్సీ కానీ డిఏ అరియర్స్ని కానీ వెంటనే అమలు చేయని పక్షంలో ఆర్టీసీలో మరొకసారి 24 రోజుల లాంటి సమ్మె ఖచ్చితంగా మేమందరం చేస్తామని, సమ్మెకు కానీ ఏ ఉద్యమానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.